అన్న ఏంది పరిస్థితి? ప్రజలంతా ఏమంటా ఉన్నారు? ప్రజల దగ్గరికెళ్ళి బీఆర్ఎస్ పార్టీకి ఓటేయండి అని చెప్తే ప్రజలు ఏమంటా ఉన్నారు? ఎవరి వైపు ఉంటామని చెప్తాం? ఈరోజు మేము గత 10 రోజుల నుంచి ఈ ప్రాంతంలో రోజు కూడా ఇంటింటి ప్రచారం చేయడం జరుగుతూ ఉంది. ఆ ఇంటింటి ప్రచారంలో ముఖ్యంగా కేసీఆర్ రావాలి, కేసీఆర్ మళ్ళీ రావాలని ప్రతి ఇంట్లో కూడా అదే ఆలోచనతో ఉన్నారు. అదే చెప్పడం కూడా జరుగుతుంది. నిజంగా కూడా ఇంత స్పందన జూబ్లీహిల్స్లో ఇంత స్పందన ఉంటుందని మేము కూడా ఊహించలేదు. చాలా స్పందన ఉంది. ఇవాళ కేసీఆర్ గారి నాయకత్వం మళ్ళీ కోరుకుంటా ఉన్నారు. ప్రజలు ఒక అసంతృప్తితో ఉన్నారు ప్రభుత్వం మీద. అసలు రేవంత్ రెడ్డి అంటేనే చీదరించుకునే పరిస్థితిలో సబ్బండ వర్గాలు, ఈ కులము ఆ కులము ఏ కులం కాదు, అన్ని వర్గాల ప్రజలు కూడా ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్నారు. అందుగురించి ఈ ఎన్నిక సింపుల్గా గెలిచే పరిస్థితిలో ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఉంది. ఎంత అధికార పార్టీ ఎన్ని జిమ్మిక్కులు చేసినా, ఎన్ని వాగ్దానాలు చేసినా, ఎంతమంది మంత్రులు వచ్చినా, ఎవరు వచ్చినా ఈనాడు గెలిచేది మాత్రం ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రతి ఒక్కరు కూడా ప్రతి గల్లీలో, ప్రతి డివిజన్లో కూడా తిరిగే ఛాన్స్ ఉంటుంది. మరి వాళ్ళని ఏ విధంగా ఎదుర్కోబోతుంది మరి ఈ బీఆర్ఎస్ పార్టీ? మేము కూడా ఇటు ప్రజలు 100% మా వైపు ఉన్నారు. కానీ మా నాయకత్వం కూడా పటిష్టమైనటువంటి నాయకత్వం, పటిష్టమైనటువంటి కార్యకర్తలు ఉన్నారు. మాకు పటిష్టమైనటువంటి నాయకత్వం ఉన్నది. మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, కార్పొరేటర్లు, హైదరాబాద్లో ఉన్నటువంటి కార్పొరేటర్లు, ప్రతి నాయకుడు కూడా మేము కూడా ఇంటింటికి ప్రచారం వారికి ధీటుగా ఉంటాం. వారికంటే పై చెల్లి ఉంటాం తప్ప వారికి ధీటుగా ఉంటాం మేము. బీఆర్ఎస్ పార్టీ సింపతితో పనిచేసే ప్రయత్నాలు చేస్తున్నాడు కేటీఆర్. సింపతిలు పనికిరావు హైదరాబాద్లో. ఖచ్చితంగా మా కాంగ్రెస్ పార్టీ చాలా అభివృద్ధి పథకాలు తీసుకొచ్చింది కాబట్టి కాంగ్రెస్ పార్టీకే ఓటేస్తారు అని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతుంది. ఏం చెప్తారు? నిజంగా కూడా పట్టణ ప్రజలు ఎన్నడో బీఆర్ఎస్కి పట్టం కట్టిళ్ళు. దురదృష్టవశాత్తు మీద ఉప ఎన్నిక వచ్చింది. కానీ పట్టణ ప్రజలు, హైదరాబాద్ నగర ప్రజలు బీఆర్ఎస్ వైపే ఉన్నారు. వారు బీఆర్ఎస్ కాలంలోనే అభివృద్ధి జరిగింది. కాంగ్రెస్ వచ్చిన నుంచి ఒక మోరీ తీస్తలేరు, ఒక డ్రైనేజ్ కట్టలే, ఒక చెత్త సఫాయి చేస్తుడు కూడా ఈనాడు హైదరాబాద్లో కనిపిస్తలేరని ప్రజలు చెప్తా ఉన్నారు. ఒకవేళ మంత్రులు, ఎమ్మెల్యేలు వస్తే నిలదీస్తారు, అడుగుతారు, వాళ్ళని తరిమి కొడతారని కూడా ప్రజల ఆలోచనతో ఉన్నారు తప్ప వాళ్ళు ఎన్ని జిమ్మిక్కులు చేసినా, ఎన్ని నాటకాలు ఆడినా ఇవాళ బీఆర్ఎస్ఏ గెలుస్తుంది. ఇటు ప్రజలు ఉన్నారు కాబట్టి తప్పకుండా బీఆర్ఎస్ఏ గెలుస్తుంది. ఇక్కడ బీజేపీ నుంచి కూడా డైరెక్ట్ కేంద్ర మినిస్టర్సే ప్రచారానికి దిగుతూ ఉన్నారు. మరి వాళ్ళని ఏ విధంగా ఎదుర్కోబోతున్నారు? కేంద్రం ఇంతకుముందే చూసినాం. అసలు ఆనాడు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఆనాడు బీఆర్ఎస్ అధికారంలో ఉన్ననాడు 10,000 రూపాయలు ఇచ్చినాం మేము వరద పట్టు. కానీ వాళ్ళు గెలిచేదానికి ఏం చెప్పిండ్రు? మేము వెహికల్ కొనిస్తాము, బండ్లు కొనిస్తాము, ఇన్ని చేస్తాము, ఆ కారు పోయిన కారు రిపేర్ చేస్తాము అన్నీ చెప్పిండ్రు. ఈనాడు బీజేపీ మాటలు ఎవరు నమ్మే పరిస్థితులు లేరు. ఎందుకంటే ఆనాడు మోసపోయి ఓటేసిండ్రు బీజేపీకి ఏ కార్పొరేషన్ ఎన్నికల్లో. కానీ ఆ పరిస్థితి ఇక్కడ లేదు. ఇప్పుడు బీజేపీని కూడా నమ్మే పరిస్థితి ప్రజలు లేరు. అసలు బీజేపీని ఎవరు కూడా అడుగుతలేరు ఈనాడు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, మంత్రులు వస్తారని భయపడుతుండొచ్చు. కానీ అసలు బీజేపీని అడిగే వాళ్ళు కూడా లేరు. కేంద్ర మంత్రున్నా, కేంద్ర ఎవరున్నా కానీ బీజేపీని ఇక్కడ ఈ జూబ్లీహిల్స్ ఎన్నికల్లో మాత్రం బీజేపీ 3rd ర్యాంకులో ఉంటుంది. ఖచ్చితంగా ఇక్కడ మళ్ళీ బీఆర్ఎస్ఏ పట్టం కట్టబోతుంది అనుకోవచ్చా? తప్పకుండా మునుపటి కంటే రెట్టింపు ఉత్సాహంతో, మునుపటి కంటే మునుపు 20,150 వేస్తే 45 నుంచి 50,000 మెజార్టీ ప్రజలు స్వచ్ఛందంగా ఓటేసే పరిస్థితి ఇలా ఈ హైదరాబాద్ నగరంలో ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో జరుగుతుంది. ఈ సమయాన కూడా వేరే వాళ్ళను పంపించి కూడా అది ఏది సాల్వ్ చేసేవాడు, ప్రాబ్లం అనేది చేసేవాడు, చేయించేవాడు. అతను లేకున్నా కూడా ఉంటే ఇమ్మీడియట్లీ వచ్చేవారు. దాని ప్రకారము ఆ విధంగా ఈరోజు ప్రతి మనిషి గుండెలల్లా చిరస్థాయిగా నిలిచిపోతాడు. ఇంకా చెప్పాలంటే మంచినీటి పథకం తెలంగాణ రాష్ట్రంలో నీళ్లు ఇంటింటికి తాగునీరు ఇస్తా అని చెప్పి మిషన్ భగీరథ ద్వారా, మిషన్ కాకతీయ ద్వారా ప్రతి ఇంటికి నీళ్ళు ఇచ్చిండు సార్. అది చాలా గుర్తు చేస్తుండ్రు. మళ్ళీ 5 రూపాయల భోజనము హైదరాబాద్లో ప్రతి ఒక్క ఏరియాకు, ప్రతి ఒక్క అడ్డ మీద కానివ్వండి, ఒక చిన్న స్లమ్ ఏరియాలో కానివ్వండి 5 రూపాయల భోజనం పెట్టిర్రు. అది కూడా వాళ్ళు కూడా ఎంతో ఒక రోజు పని దొరకకపోతే వాళ్ళ ఇంట్లో 4 పిల్లలు ఉంటే ఒక 20 రూపాయలు పెట్టి ఒక 4 ప్లేట్లు, ఒక రెండు మిల్స్ తీసుకుపోతే 2 ప్లేట్లు పిల్లలకు పెడుతుర్రు. వాళ్ళు పని దొరకకున్నా కూడా ఏదో పిల్లల్ని మాత్రము కడుపుతో పండబెడతలేరు, ఏదో చదువుకుంటారు. అదొకటి అభిమానం ఉంది పేదలకు. కూలీ దొరకపోయిన రోజు ఇప్పుడు కూలీలే లేవు. కాంగ్రెస్ ప్రభుత్వంలో చాలామంది ఇబ్బంది పడుతున్నారు 100%.
చేసిర్రు వాళ్ళు. ఏది 420 హామీలు, 6 గ్యారంటీలు. 6 గ్యారంటీలలో 22 నెలల పాలనలో 23 నెలలు కావస్తుంది, 2 నెలలు సంవత్సరం కావస్తుంది, 2 సంవత్సరాలు. ఒకటి అంటే ఆర్టీసీ బస్సు ఒకటి ఫ్రీ పెట్టి, లేడీస్ పెట్టిండని అనుకుంటే ఇప్పుడు జెంట్స్కు పెంచిండు ఛార్జీలు. అది ఏమైంది? లేడీస్కి ఫ్రీ పెట్టిన అన్నాడు, జెంట్స్ దగ్గర పెంచిండు. మళ్ళీ రోజు చూస్తున్నాం కదా, మేము కూడా ప్రయాణించిన వాళ్ళు కొట్టుకుంటారు, వాళ్ళ సీట్లు లేక కొట్టుకుంటారు. బస్సులు తగ్గించిండు ఒకటి, వాళ్ళకు గొడవలు అవుతున్నాయి. వాళ్ళే అనుకుంటారు ఎందుకు పెట్టిర్రు అనవసరంగా పెట్టిర్రు, గొడవలు అవుతున్నాయి తప్ప మాకేం ఉపయోగం లేదు దీంతో అని చెప్పి వాళ్ళే అనుకుంటారు. కాంగ్రెస్ ప్రభుత్వం పాలన ఏది ఒక్క నెరవేర్చింది లేదు. ఈసారి ఉప ఎన్నిక వచ్చింది, దురదృష్టవశాత్తు సార్ చనిపోయిండు గోపీనాథ్ సారు. కంపల్సరీగా స్వచ్ఛందంగా ఓటర్స్ అందరూ బీఆర్ఎస్ వైపే ఉన్నారు. మాగంటి సునీత మేడం గారిని గెలిపించడానికి అందరూ నిర్ణయించుకున్నారు. అందరు నిర్ణయించుకున్నారు. వాళ్ళ మనసుల్లో ఉన్నది వాళ్ళ గుండెల్లో నిలిచిపోతారు, చిరస్థాయిగా ఉంటుంది ఆయన చేసిన సేవలు. సార్ ఖర్చు పెట్టడము వేరు. ఇప్పుడు ఖర్చు పెడతారు, హామీలు ఇవ్వలేదా సార్? 400 హామీలు ఇచ్చారు కదా, 420 గ్యారంటీలు ఇచ్చిండు కదా, మరి ఏదో ఒకటే నెరవేర్చారు కదా ఫ్రీ బస్సు, అది ఎవరికి ఉపయోగం లేనిది కదా. మరి ఇప్పుడు తెలిసి వస్తలేదా? అదే ఖర్చు పెడతారని చెప్పి ఇప్పుడు జనాలకు తెలిసి వస్తలేదా? స్టేట్ మొత్తంలో తెలిసింది, స్టేటే కాదు ఇండియా లెవెల్లో తెలుసు. కాకపోతే మనకు స్టేటే అవసరం, మన తెలంగాణ రాష్ట్రం వాళ్ళకి అందరికీ తెలుసు ఏం ఉపయోగం దాంతో అన్నట్టుగా వాళ్ళు చెప్తారు. మరి హామీలు ఇచ్చే కదా ఇప్పుడు అధికారంలోకి వచ్చిర్రు, ఇప్పుడు ఏడుస్తుర్రు పబ్లిక్. నేను మొన్న నేను పండగకి ఊరెళ్ళినా, వాళ్ళు ఏడవడమే తక్కువ ఉంది, అంత ఆవేదన వెలిబుస్తురు వాళ్ళు. అయ్యో మేము అనవసరంగా సార్ను వదిలిపెట్టుకుంటే మేము ఓడగొట్టుకుంటే వాళ్ళ మాటలు విన్నాము. ఏదో 4,000 ఇస్తాడంటే ఓ 2,000 ఎక్కువ వస్తాయి కదా. ప్రతి ఆడపిల్లకు ప్రతి మహిళకు 2,500 అన్నాడు ప్రతి ఇంటికి. అత్తకు పెన్షన్ అన్నాడు, కోడలకు పెన్షన్ అన్నాడు, మామకు పెన్షన్ అన్నాడు. అందులో మేము మోసపోయినాం కదా. స్కూల్ స్టూడెంట్కు స్కూటీలు అన్నాడు, కాలేజ్ స్టూడెంట్కు ఫీజు రియంబర్స్మెంట్ కూడా ఇస్తా అన్నాడు, పెంచలేదు. అవి కూడా రాలేదు, ఫీజు రియంబర్స్మెంట్ కూడా రాలేదు. మూడోది చాలా చెప్పిండు, చాలా చెప్పిండు. ఏది ఒకటి నెరవేర్చలే కదా. ఒక ఫ్రీ బస్ తప్ప ఏముంది? 4,000 పెన్షన్ అన్నాడు, 6,000 వికలాంగులకు అన్నాడు, వితంతుల పెన్షను 6,000 అన్నాడు, చేయలేదు. ఇప్పుడు తెలిసి వస్తలేదు పబ్లిక్. 22 నెలలు ఇచ్చారు టైము, ఇప్పుడు 23వ నెల. వచ్చే నెలకు సంవత్సరము, 2 సంవత్సరాలు, 24 నెలల్లో. మరి వాళ్ళు ఎంత ఖర్చు పెడితే ఏంది పబ్లిక్ తెలిసి వస్తుంది కదా. పబ్లిక్ మంచి స్పందన ఉంది. బీఆర్ఎస్ పార్టీ అంటే వాళ్ళే మాకంటే మేము కనబడంగానే ఎవరైనా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కనబడంగానే వాళ్ళ ప్రచారానికి మీరు రాకుండా సరే అని చెప్పి వాళ్ళు జై తెలంగాణ అంటారు. బాబు మేము గెలిపించుకుంటాం మేడం గారిని వాళ్ళే స్వచ్ఛందంగా చెప్తారు. వాళ్ళు వచ్చి జనాలు ముందుకొచ్చి